యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడిచిన మంగళవారము మీకు అందించిన క్విజ్ నెంబర్ 153లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా చదువుతున్నానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 153 మొదటి ప్రశ్న. దేని వలె త్రోవ విడిచి తిరిగి తిని అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? దీనికి సమాధానము తప్పిపోయిన గొర్రెవలే. రెండవ ప్రశ్న. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏమి కలదు? దీనికి సమాధానము ఎంతో నెమ్మది కలదు. మూడో ప్రశ్న. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. రిఫరెన్స్ రాయండి. 119వ కీర్తన 117వ వచనము. నాలుగవ ప్రశ్న. దేని వలన నా ప్రాణము నీరైపోయెను అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? దీనికి సమాధానము వ్యసనము వలన. ఐదో ప్రశ్న. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? దీనికి సమాధానము ఆయన వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. అలాగే క్విజ్ నెంబర్ 154లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 154 119వ కీర్తనను ఆధారంగా చేసుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమి మేలు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమి మేలు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? రెండవ ప్రశ్న. ఆయన స్థాపించిన భూమి ఎలా ఉన్నది? ఆయన స్థాపించిన భూమి ఎలా ఉన్నది? మూడవ ప్రశ్న. నీ శాసనముల తట్టు మరులు కొంటిని. రిఫరెన్స్ రాయండి. నీ శాసనముల తట్టు మరులు కొంటిని. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న. ఎవరికంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? ఎవరికంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? ఆఖరి ప్రశ్న. భూమి ఎవరి కృపతో నిండి ఉన్నది? భూమి ఎవరి కృపతో నిండి ఉన్నది? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక వైపు ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. అలాగే క్విజ్ రాసే ప్రేక్షకులు మరి ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఆదివారం నుండి మంగళవారానికి క్విజ్ను పోస్ట్ పోన్ చేసుకున్నాం కాబట్టి శనివారంలోగానే మీకు ఉత్తరాలు మాకు అందేలాగా మీరు దయచేసి ప్రయత్నం చేయండి. మరి క్విజ్ నెంబర్ 153కు మాకు సమాధానాలు రాసిన వారు పత్యబాద నుండి వై సరోజిని, పమ్మి హర్నమ్మ, పెమ్మరాజు కామేశ్వరి, ఎస్జి పుష్ప విజయరాజు, కె మేరీ గ్రేస్, ఎస్ మిరియం, కె దుర్గాభవాని, పోతునూరు నుండి కొమ్మారెడ్డి అకుల ప్రిస్కిల్లా, కొత్తగూడెం నుండి కన్నవల్లి వేరోనిక, శాంతినగర్ నుండి వి శిఖామణి, జి అనీషా, ఎం ప్రవీణ్ కుమార్, ఎం ఒలీవా ఎలిజబెత్, గోడి జ్ఞానమణి, సత్రంపాడు నుండి జి వెంకటేశ్వరరావు, కెఎం వేదకుమారి, రిప్కా, శనివారపేట నుండి బి రాహేలు, ఎల్ వాణి, వై రేఖ, ఎల్ బేబీరాణి, అమీనాపేట నుండి బి ఝాన్సీ, ఎం వనజ, చాటపురం నుండి దారం స్వర్ణకుమారి, బేతాళ భారతి, ఎం విశ్వాసకుమారి, తోట పద్మశ్రీ, గుడిపూడి రమేష్, డి కామాక్షి, బేవడోల్ నుండి రామశెట్టి రవికుమార్, రొక్కాల మేరీ అపరంజమ్మ, నవాబుపేట నుండి సిహెచ్ గోపాలరావు, బ్యాప్టిస్ట్ పేట నుండి కోటమర్తి ఇందిరా, జేవియర్ నగర్ నుండి టి శాంతారత్నం, కె కుమారి, రాఘవాచారి వీధి నుండి దార్లా సుకుమారి, రాచేటి నవనీతం, ఆర్ఆర్ పేట నుండి ఏ ఎలీషా, రామాయమ్మ, సూరిబాబు, హర్ష, రమణమ్మ, శ్రీనివాసరావు, లింగపాలెం నుండి డాక్టర్ బి శంకర్, రామకూరి కృపాజ్యోతి, సుకుమార్, ప్రియా కీర్తన, బి సురేష్, దోర్కమ్మ, ఏఆర్ పోలీస్ లైన్స్ నుంచి బి సరిత కుమారి, సంజయ్ గాంధీ కాల్ నుండి జుజ్జవరపు స్వర్ణభూషణం, సుబ్బమ్మదేవి స్కూల్ నుండి జె సుశీల, విశ్రాంతమ్మ, బాలయోగి వంత నుండి గూర్జాల నిర్మల, బాబురావు, కమ్మవారి షాపు నుండి జమ్ములమూడి
ప్రభావతి లాజర్, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, గోపన్నపాలెం నుండి ఓ సత్యజ్యోతి, గాలాయిగూడె నుండి పల్లి శ్యామల, అరుంధతిపేట నుండి కొండపల్లి మరియమ్మ, బేతాళ దీవేనమ్మ, వెన్నవల్లివారిపేట డీజే దీక్షితాబాయి, నవాబుపేట ప్రేమ ఆల్బర్ట్ లంకపేట, కె ధారవాణి ఏలూరు, బి బాబురావు కామరుపేట, వెంట్రపాటి ఇందిరాకుమారి ఆగడాల్లంక, బి నైసి కల్పన క్రొత్తపోనంగి, వి పద్మావతి టి నరసాపురం, కనుమాల రత్నప్రసాద్ భోగాపురం, ఆర్ రవికుమార్ ఎన్టీఆర్ కాలనీ, సిహెచ్ శాంత కృష్ణవేణి, జె సాంబయ్య మాస్టారు, ఏపుగుంట, బొల్లారపు రూతమ్మ, లక్ష్మీవరపేట. మీ అందరికీ కూడా ఏసే పరిష్కారం కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, డిఆర్ఓ మెదక్ డిస్ట్రిక్ట్, శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు, వారి యొక్క ముగ్గురు కుమార్తెల పరీక్షల నిమిత్తం ప్రభువు సహాయం చేయనట్లు ప్రార్థన కోరుతూ సహకారం అందిస్తున్నారు. ఇందుపల్లి జెస్సీ సౌమ్య, ఇందుపల్లి యానీ ప్రీతి, ఇందుపల్లి క్రిస్టియానా కీర్తనల కొరకు వారి పరీక్షలలో ప్రభువు సహాయం చేయనట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మలను ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రభు, మీ లేఖనముల సత్యము సారాంశమును మా ప్రేక్షకులు గ్రహించున్నట్లు మీ కృపను అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారిని, వారి బిడ్డలు జెస్సీ సౌమ్య, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తనలను దీవించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల పరీక్షలలో తోడుగా ఉండండి. అటువలనే పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మీ కృపా సహాయమును అనుగ్రహించండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగమును మా అందరి కొరకు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని తెరిచి 119వ సంకీర్తన కీర్తనల గ్రంథం నుండి మీ ముందు ఉంచుకొనమని నేను మనవి చేస్తున్నాను. గత రాత్రి 112వ వచనము ముగించుకున్నాం. 112 వచనాలను 27 దినాలు ధ్యానం చేశాం. ఈ రాత్రి మనం ధ్యానించే వర్తమానం 28వ వర్తమానం. హీబ్రూ అక్షరమాలలో 15వ అక్షరం సామెహ్ అనేటువంటి అక్షరముపై వ్రాయబడిన 8 వచనాలు మనం ప్రారంభం చేసుకోవాలి. చూడండి, 119వ సంకీర్తన 113వ వచనం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. భక్తుని అనుభవం. ద్విమనస్కులు, డబల్ మైండెడ్నెస్, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, 2 ధోరణుల మధ్య తిరుగులాడు స్వభావం, 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడు పరిస్థితి. అట్టి వారిని భక్తుడు ద్వేషిస్తున్నాడు. అంటే యథార్థత లేని వారిని అని అర్థం చేసుకోవాలి. ద్విమనస్కులు అంటే యథార్థత లేనటువంటి వారు, మనసు మార్చుకునేటువంటి వారు, మాట నిలుపుకోలేనటువంటి వారు, క్రియలు తప్పుకునేటువంటి వారు ద్విమనస్కులు. వాగ్దానము చేసి నెరవేర్చక పారిపోవు వారు ద్విమనస్కులు. అటువంటి వారిని నేను ద్వేషిస్తున్నాను అన్నాడు.
ఎందుకు భక్తుడు ద్వేషిస్తున్నాడంటే దేవుడు కూడా ద్విమనస్కులను లక్ష్య పెట్టడు. ద్విమనస్కులు రెండు పడవల మీద కాళ్ళు వేసినటువంటి వారిని పోలి ఉంటారు. ఉంటే ఈ పడవలో, లేకపోతే మరి యొక్క పడవలో ఉండాలి. అంతేగాని రెండింటిపై రెండు కాళ్ళు వేస్తే ఏ పడవ గమ్యానికి ఆ పడవ చేరితే నీవు మధ్యలో పడిపోతావు. ద్విమనస్కుల పరిస్థితి కూడా ఇంతే. సోదరుడా, సోదరి, నీవు ద్విమనస్సుతో జీవిస్తున్నావా? స్థిరత్వం లేని వారిగా మీరుంటున్నారా? ఆలోచించుకోండి. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, ఇష్టమైనటువంటిది, ప్రియమైనటువంటిది. దేవుని యొక్క సేవకునికి ధర్మశాస్త్రము ప్రియమైనదిగా ఉండాలి. నాకు మరుగు చోటు నీవే, నా కేడము నీవే. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నాకు మరుగు చోటు, నా కేడము నీవే. 91వ సంకీర్తనలో భక్తుడు మాట్లాడుతూ, ఆయనే నా కోట, నా కొండ, నేను నమ్ముకొనదగిన నా సహాయకుడు అంటూ నా కేడము అని చెప్పాడు. ఎవరు ఈ కేడము? షీల్డ్ అంటారు. కేడము సంరక్షించున్నది. నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నాకు కేడము. నీవు నాకు మరుగు చోటు, నీవే నాకు కేడము. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ప్రభువును మోషే అడుగుతాడు, దేవా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. దేవుడు వద్దనలేదు. అయితే నీవు నన్ను చూడాలనుకున్నావు. ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడు. అయినప్పటికీ నేను నీకు కనబడతాను. ఎట్లా కనబడతాను? నిన్ను ఒక బండ చాటున దాస్తాను, నా చేతిని అడ్డముంచుతాను. నేను నిన్ను దాటిపోతాను. దాటిపోయిన తరువాత వెనుక తట్టు భాగాన్ని చూస్తా. ఏమిటి దీని అర్థం? ఒక బండ చందున దాస్తాను. ఆ బండ క్రీస్తే. దేవుని హస్తం క్రీస్తునందు దాచబడిన వారముగా ఉన్న వారికి దైవత్వపు ప్రత్యక్షతలను అనుగ్రహిస్తుంది. కొలసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మీ జీవము క్రీస్తు యేసుతో పాటు దేవుని యందు దాచిపెట్టబడి ఉన్నది అని వాక్యం సెలవిస్తోంది. నీ మరుగు చోటు ఆయనే. 90వ సంకీర్తన 1వ వచనంలో మోషే భక్తుడు మాట్లాడుతూ, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని ప్రార్థన చేశాడు. కావున నీవు దాగిడి చోటు యేసే. పరిశుద్ధ బైబిల్ గ్రంథం పక్షిరాజు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. పక్షిరాజు దేవుని కొరకు ఎదురు చూచువారు, పక్షిరాజు యవనము క్రొత్తదగుచున్నట్లు వారు యవనము క్రొత్తదగుతుందంటాడు యెషయా భక్తుడు. పక్షిరాజుకు దాగడి అనుభవం ఉంటుంది. దాని రెక్కలు ఊడినప్పుడు అది బయటకు కనపడదు. అది రెక్కలు తిరిగి ధరించటానికి ముందు ఒక మరుగు స్థానములో, ఒక దాగడి స్థానములోనికి వెళ్ళిపోతుంది. ఆ స్థితిలో మనుషులకు కనబడటానికి అది ఇష్టపడదు. ఈ రాత్రి కాలం నీకొక మరుగు స్థానం ఉంది, ఆశ్రయ స్థానం ఉంది, నీవు దాగిడి చోటు ఉంది. అది ప్రభువైన యేసు యొక్క కలువరి. క్రీస్తు యేసునందు నీవు భద్రపరచబడాలి. నా మరుగు స్థానము నీవే, నా కేడమును నీవే. మన విరోధి అయిన అపవాదితో సిలువనందు మనలను దాచి ఎలయనగా పౌలు సెలవిచ్చినట్లుగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. సిలువలో యేసు ఉన్నప్పుడు ఆయన మీద మోపబడిన ప్రాచీన పాపపు స్వభావం ఎవరిది?
మనకును సంక్రమించినది. ఆయన యందు మనమున్నాం శిక్ష పొందినప్పుడు. సోదరుడా, సోదరి, మనము సిలువ యందు దాచబడిన వారముగా మన శత్రువును యేసు సిలువలో సంహరించినాడు. కావున ఇక్కడ చెప్తున్న మాట, నాకు కేడెము, నాకు మరుగుచోటు. మరుగుచోటే కేడెం. యేసు సిలువయే విశ్వాసికి మరుగుచోటు. యేసే దాగిడి స్థలం. ఆ యేసే కేడెము. సోదరుడా, సోదరి, యేసు నీకు కేడెముగా ఉంటే నీకు ఏ ప్రమాదము లేదు. నీవు ఎన్నటికీ నష్టపోవు. లోకము వెర్రిది అవుతుంది నీ ఎదుట. తదుపరి వచనం 115వ వచనం చదువుతా. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలగుడి. నేను దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. ఇక్కడ ఒక భక్తుడిని గురించి మాట్లాడుతుంటే భక్తిహీనులను గురించి మాట్లాడుతున్నాడు. మొదటి వచ్చిన 113లో ధ్యానాంశంలో ద్విమనస్కులు అన్నాడు. ఇప్పుడు 115లో దుష్క్రియలు చేయువారు అంటున్నాడు. ద్విమనస్కులే దుష్క్రియలు చేస్తారు. దుష్క్రియలు చేయువారులారా నేను మిమ్మల్ని అసహించుకుంటున్నాను. నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ రాత్రి కాలం దుష్క్రియలలో పాలుభాగస్తులైన వారిని చేర్చుకుంటున్నారా? సమ్మతిస్తున్నారా? అంగీకరించి పాలుభాగస్తులవుతున్నారా? వారితో బహు జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయంగా మెలకువగా ఉండండి. సాతానుడు మిమ్ములను ప్రలోభపరుస్తాడు. జాగ్రత్త. దేవునితో సంబంధము లేని వాటిని మీ ఆత్మీయ జీవితంలోనికి ఆహ్వానించవద్దు. దయచేసి మీరు అట్లా ఆహ్వానిస్తే వంటె చందాన తయారవుతుంది. జాగ్రత్త. మీ ఆత్మీయ జీవితం. గుడారంలో ఉన్న యజమానుడు తలబెట్టుకోవటానికి వంటకు చోటిస్తే ఉదయానికి వంటె లోపల గుడారంలోని యజమానుడు, గుడారపు యజమానుడు బయట ఉన్నారట. నీ ఆధ్యాత్మిక జీవితంలో లోకపరమైనటువంటి ద్విమనస్కులైనటువంటి దుష్క్రియలు చేయవారికి నీవు చోటిస్తే నీ ఆత్మీయ గుడారంలో నీవు బయటికి పోతావు. అవి లోపలికి వస్తాయి. శరీర కార్యములు నిన్ను జయిస్తాయి. జాగ్రత్త. అందుకనే భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. అనుసరించకపోతే దుష్టులు నిన్ను విడిచి వెళ్ళరు. తెలుసుకో. నీవు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే నీ చుట్టూతా ఒక ప్రత్యేకమైన భద్రతా వలయం. ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ జెట్ కేటగిరీ సెక్యూరిటీ. జెట్ కేటగిరీలో ఉన్న సెక్యూరిటీలో ఉన్న వానికైనా ప్రమాదం ఉందేమో, కానీ దేవుని వాక్యము చేత వలయము ఏర్పరచబడిన వారికి ఏమీ సంభవించదు. పరిశుద్ధ లేఖనములలో 91వ కీర్తనలు అంటాడు, 10,000 మంది నీ కుడి ప్రక్కన కూలిపోయినప్పటికీ, నీ ప్రక్కన 1000 మంది పడిపోయినప్పటికీ అపాయము నీ యొద్దకు రాదు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి 7వ వచనం, 91వ సంకీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. దేవుని నామానికి స్తోత్రం. 1000 మంది పడాలి, 10,000 మంది పడాలి అంటే ఎంత పవర్ఫుల్ వెపన్ వాడాలి. అయినప్పటికీ నీ యొద్దకు వచ్చేటప్పటికీ దాని ప్రభావం నిలిచిపోతుంది. ఎందుకు? యెహోవా నీకు చుట్టూతా కావలి ఉండి నిన్ను రక్షిస్తాడు. సోదరుడా, ఆదరణ చెందు ఈ మాట చేత. భయపడుతున్నావా? జీవితమును గురించి భయపడవద్దు. నీ జీవితంలో దేవుడిచ్చిన ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలను నీవు పొందాలనుకుంటే వాక్యాన్ని అనుసరించడమే మార్గం. 116వ సంకీర్తన 16వ వచనం,
నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునము. దుష్క్రియలు చేయవారిని నీవు తొలగించినప్పుడు వారు నీకు విరోధముగా లేస్తారు, వారు నీకు విరోధులవుతారు. అందుకే 116వ వచనంలో ప్రార్థన, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఉందునుగాక. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఉందునుగాక. అంటే సిగ్గు ఎప్పుడు వస్తుంది? ఆశ భంగమైపోతే వస్తుంది. ఆశ భంగమైపోవటం వలన వచ్చే సిగ్గు ఉండక ఉండినట్లుగా దేవుడు చెయ్యునుగాక. సోదరుడా, సోదరి, నీవు కోరినది నీకు కలుగునట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. నీవు కోరినది దైవ చిత్తానుకూలమైనదై ఉండాలి. దేవుని యొక్క మహాకృపను నీవు పొందుకున్న అనుభవములో ఉంటే నీవనుకున్నవి దేవుడు నెరవేరుస్తాడు. దుష్క్రియలు చేయవాడిని తొలగించుకున్నప్పుడు వారు నీకు విరోధంగా లేస్తారు. ఆ సమయంలో భక్తుని యొక్క అనుభవం, నేను బ్రతుకున్నట్లు నీ యొక్క మాట చొప్పున నన్ను ఆదుకునమయ్యా. సోదరుడా, సోదరి, నీ జీవితంపై లేస్తున్న శత్రు పోరాటాలు ఏమని నీవు జయించున్నట్లు ప్రయత్నం చేస్తున్నావు? నీ మీదకి లేస్తున్న వారిని ప్రభువు నాశనం చేసేటట్లుగా, ఆయన ఆదుకునేటట్లుగా నీ ప్రార్థనా జీవితాన్ని వృద్ధి చేసుకునమని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. 117వ వచనం, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. కట్టడలను నిత్యము లక్ష్యము చేయుట కొరకు దైవజనుడు ఒక కండిషనల్ పొజిషన్ అడుగుతున్నాడు. ఏమిటట? నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరించము. ఐ మస్ట్ బి సేవ్డ్. నేను రక్షించబడాలి, నాకు రక్షణ కలగాలి. కనుక నీవు నన్ను ఉద్ధరించితేనే నాకు రక్షణ కలుగుతుంది. రక్షణ నా వలన కలిగేది కాదు. రక్షణ నీవు నాకు ఇచ్చేటువంటిదే. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల, ఎంత గొప్ప రక్షణ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తోందండి? రక్షణ ఎంతో ఉన్నతమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకొందుము? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము? హౌ కెన్ వి ఎస్కేప్ ఇఫ్ వి నెగ్లెక్ట్ ద గ్రేటెస్ట్ సాల్వేషన్? అద్భుతమైన రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తుంటే ఎట్లా తప్పించుకుంటావు? ఇంపాసిబుల్, అసాధ్యం. యూ కెనాట్ ఎస్కేప్. నీవు తప్పించుకోలేవు. సోదరుడా, సోదరి, ప్రతి అతిక్రమం, ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండి నీకు రక్షణ కలుగజేయబడగా దానిని నీవు అంగీకరించకపోయిన ఎడల ఎట్లా తప్పించుకుంటావు? రాబోతోంది ఉగ్రతా దినం. మలాకీ గ్రంథం 39వ పుస్తకం బైబిల్ గ్రంథంలో, పాత నిబంధనలో చివరి పుస్తకం చివరి అధ్యాయం మొట్టమొదటి మాటల్లో రాస్తాడు, మహాదినము వస్తోంది. ప్రభువు యొక్క మహాదినము వస్తోంది. కొయ్యగాలినట్టు ఆ దినము కాలుతుంది. గడ్డి కాలిపోయినట్టు కాలిపోతుంది. సోదరుడా, సోదరి, దేవుని తీర్పు ప్రకటించబడింది. పరిశుద్ధ లేఖనాలలో ఆయన రక్షణ కలుగునట్లుగా ఆయనే ఉద్ధరించాలి. నీవే నన్ను ఉద్ధరించుము, నీవు తప్ప నన్ను ఉద్ధరించువాడు లేడు. ఎంత గొప్ప తీర్మానం అండి! మనుషులు రక్షణ కొరకు అనేకమైన వాటిని ఆశ్రయిస్తున్న దినాలలో నీవు నేను జీవిస్తుండగా రక్షణకర్త అయిన యేసునద్దకు చేరుటకు ఆలస్యము చేయవద్దు. రక్షణకర్త అయిన యేసునద్దకు చేర్చబడుటకు
ఆలస్యము చేయవద్దని మనవి చేస్తున్నా. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదని ఎప్పుడు నీవు నాకు రక్షణను ఉద్ధరించి ఇచ్చినప్పుడు, నాకు యేసునిచ్చినప్పుడు, నాకు పాపక్షమాపణ ఇచ్చినప్పుడు, నన్ను ఆత్మీయ అభివృద్ధిలోనికి తెచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను నాలో ఉంచినప్పుడు నేను నీ కట్టడలను లక్ష్యం చేస్తాను, వాటిని నెరవేరుస్తాను, వాటిని పట్టించుకుంటాను, వాటిని బట్టి ఆశీర్వదించబడతాను. సోదరుడా సోదరి, ఆర్ యు సేవ్డ్? నీవు రక్షించబడ్డావా? అనగా యేసును అంగీకరించటం వలన దేవుని చేత వాగ్దానము చేయబడిన పాప క్షమాపణ భాగ్యం నీవు పొందుకున్నావా? ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. నీవు నిర్లక్ష్యం చేస్తే వాక్యము చెప్తోంది తప్పించుకొనలేవు. 118వ వచనం, నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదుము, వారి కపటాలోచన మోసమే, వారి కపటాలోచన మోసమే. సోదరుడా సోదరి, 13 సంవత్సరాల క్రితం ఈ వచనం ఒక హెచ్చరికగా నా జీవితంలో వచ్చింది. వారి కపటాలోచన మోసమే. దానిని మేము పట్టించుకోలేదు. దాని పర్యవసానం మా కుటుంబం అనుభవించింది. దేవుని యొక్క వాక్యం కపటముతో నిండిన వారి ఆలోచనలను పసిగట్టుకొనుట ఎట్లో నేర్పించినప్పుడు, దానిని నిర్లక్ష్యపరిచినప్పుడు ఆ వేటు మనపై పడుతుంది. జాగ్రత్త. కపట ఆలోచనల చేత, కపట సహోదరుల మోసము చేత మేము మోసపోతుంది అంటున్నాడండి. దయచేసి వాక్యాన్ని చూడండి. గలతీయులకు పౌలు భక్తుడు రాస్తూ 2వ అధ్యాయం 12వ వచనములో అంటాడు. 13వ వచనములో, తక్కిన యూదులను పేతురుతో కలిసి మాయవేషము వేసుకుని, యూదులను అతనితో కలుసుకుని మాయవేషము వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాడు. బర్నబా కూడా పేతురు వెనదీసి వెళ్ళిపోయాడు. అన్యులతో యూదులు భోజనం చేస్తూ ఉన్నప్పుడు యూదులు అసహించుకుంటారేమో అని పేతురు వెనదీసి వెళ్ళిపోయినప్పుడు వారి కపట మోసమును బట్టి బర్నబా కూడా మోసపోయాడన్నాడు. కపట సోదరుల వలన కలిగిన మోసముల వలన నేను చిక్కుబడిపోయాను అని పరిశుద్ధుడైన పౌలు అనేక పర్యాయాలు మాట్లాడాడు. కపట ఆలోచనలు ఉన్న వారితో జాగ్రత్తగా జీవించమని నేను మనవి చేస్తున్నాను. కట్టడలను నిరాకరించిన వారు, కట్టడలను మీరినటువంటి వారు, ధర్మశాస్త్రమును మీరినటువంటి వారు, ఆజ్ఞలను మీరినటువంటి వారితో జాగ్రత్తగా జీవించమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. స్పర్జన్ భక్తుడు ఒకసారి పరిచర్యలో నిన్ను మోసము చేసిన వారితో జీవితకాలం అంతా జాగ్రత్తగా ఉండమని దైవ సేవకులకు హెచ్చరిక ఇచ్చాడు. ఈ రాత్రి కాలం వాక్యం ఇస్తున్న హెచ్చరిక, కపట ఆలోచన మోసము జాగ్రత్త. దుష్టులు, ద్విమనస్కులు, దుష్క్రియలు చేయువారు, కట్టడలను మీరినటువంటి వారు, భక్తిహీనులు అయినటువంటి వారు, వారి ఆలోచనలు కపటముతో ఉంటాయి. పైకి ఒకటి, లోపల ఒకటి. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి నటన, లోపల కక్ష. సోదరుడా సోదరి, ఇట్లాంటి ఆలోచనలు కలిగి వారితో జాగ్రత్తగా ఉండండి. 118, 19, 20 వచనాలు చూద్దాం. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తు వలె లాయపరచుదువు, కావున నీ శాసనాలు నాకు ఇష్టమైనవి. భక్తిహీనులు దహించబడి నాశనమవుతారు. ఎక్కడ ఉంది ఇది? దేవుని శాసనం. అందుకనే భక్తునికి ఈ శాసనాలంటే ఇష్టం. నీ భయం వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. దేవుని యొక్క భయము వలన మనము వణుకుచూ ఉన్న వారము ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో చెప్తాడు, మిక్కిలి భయముతోను వణుకుతోను దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణను
కొనసాగించుకొనుడి అంటాడు. దయచేసి చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, బీ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. దేవునికి నమ్మకముగా ఉండు, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండు. నీవు పొందిన రక్షణానందం దేవుడిచ్చినటువంటి కృపలో అత్యధికమవుతుంది. వాక్య ధ్యానం ఇక్కడ నేను ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానములో 121వ సంకీర్తన ప్రారంభించుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగముకు ఆర్థిక సహకారం ఇచ్చిన శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ డిఆర్ఓ మెదక్ గారికి, ఇందుపల్లి సుదర్శిని గారికి, వారి యొక్క కుమార్తెలు జెసి, సౌమ్య, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తనలను దేవుడు దీవించాలని, పరీక్షలలో ఉత్తీర్ణతనివ్వాలని ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ దయచేసి ముందుకు రండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి మీ వ్యక్తిగత అవసరాల గురించి ఉత్తరాలు రాస్తే, ప్రార్థన అవసరాల గురించి మేము సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 154లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 154, 119వ కీర్తనను ఆధారంగా చేసుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమి మేలు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమి మేలు అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. రెండో ప్రశ్న, ఆయన స్థాపించిన భూమి ఎలా ఉన్నది? ఆయన స్థాపించిన భూమి ఎలా ఉన్నది? మూడో ప్రశ్న, నీ శాసనముల తట్టు మరుల కొంటిని, రిఫరెన్స్ రాయండి. నీ శాసనముల తట్టు మరల కొంటిని, రిఫరెన్స్ రాయండి. ఎవరికంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు? ఎవరికంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. ఐదో ప్రశ్న, భూమి ఎవరి కృపతో నిండి ఉన్నది? భూమి ఎవరి కృపతో నిండి ఉన్నది? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. క్విజ్ రాసిన ప్రభు బిడ్డల కొరకు ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ రాత్రి కాలం క్విజ్ రాసిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ను అనుగ్రహించండి. ఈ మాసాంతానికి పరిష్కారం కొన్న తీవ్రమైన ఆర్థిక అవసరతలు మీ పరలోకపు ధననిధి నుండి తీర్చండి. మీరు మహిమ పొందండి. మా ప్రేక్షకులను దీవించండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.